1940లో మహబూబాద్ జిల్లాలో గుండ్రాతి గ్రామంలో జన్మించిన ఆయన చిన్నప్పటి నుండి రైతు కూలీల ఆదివాసుల కష్టాలను చూసి వాళ్ళతో నిలబడిన లీడర్. కానీ వాళ్ళందరికీ సైకిల్ మీద తిరుగుతూ వాళ్ళతో పలకరించే వాళ్ళ ఇంట్లో మనిషి గుమ్మడి నరసయ్య. తెలంగాణ పొలాల్లో, పోరాటాల్లో, అడవుల్లో అందరికీ తెలిసిన పేరు. కానీ రాజకీయాల్లో నిస్వార్థం, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం ఆయన ఒక ఎమ్మెల్యే. 1983లో కమ్యూనిస్ట్ పార్టీలో జాయిన్ అయ్యాక పదవుల కోసమో పవర్ కోసమో కాకుండా తన వెనుకబడి కార్మిక శ్రామిక వర్గాల ఆశాజ్యోతిగా మారాడు. కార్పొరేట్ అయినా కూడా కాన్వేలో తిరిగే ఈ రోజుల్లో ఎమ్మెల్యే అయినా కూడా బస్సు సైకిల్లో ప్రయాణం చేస్తూ రాజకీయాలు ఇలా కూడా చేయొచ్చా అని చూపిస్తున్నాడు ఆదర్శమూర్తి అయిన ఆయన. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయాల్లో ప్రయాణం చేసిన ఆయన ఓటమికి అతీతుడు కాదు. ఆయన ప్రస్థానం నుంచి తోటి రాజకీయ నాయకులు ఏం నేర్చుకున్నారో వాళ్ళకే తెలియాలి. ఆయనపై పోటీకి నిలబడే ప్రత్యర్థులకి, నిలబెట్టే రాజకీయ పార్టీలకి ఏం కావాలో వాళ్ళకైనా తెలుసా? డబ్బులు ఖర్చు చేసి ప్రచారం చేసే నాయకులున్న ఈ రోజుల్లో ప్రజలే ఖర్చు పెట్టి ఆయన కోసం ప్రచారం చేసే వన్ అండ్ ఓన్లీ నాయకుడు గుమ్మడి నరసయ్య. ఈరోజు తెలంగాణ ఆయన్ని గుర్తించిందా లేదా అనేది ఒక పక్కన పెడితే, ఒక కన్నడ సూపర్ స్టార్ ఆయన బయోపిక్ ఆయన పాత్ర పోషిస్తూ ధనం కంటే ఆయన గొప్పదనం దేశవ్యాప్తంగా తెలియాలి అనే వాళ్ళ అటెంప్ట్కి హ్యాట్స్ ఆఫ్. నరసయ్య గారు లాంటి మంచి మనిషి, నాయకుడు ఇప్పటికీ చరిత్రలో నిలిచిపోతారు. రాజకీయాల్లో నీతి నిజాయితీకి కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన. సెల్యూట్ టు గుమ్మడి నరసయ్య.